హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ యానిమేటెడ్ స్టూడియోస్. ఇది మా హిమాలయ పర్వతం సిరీస్కి క్లైమాక్స్. ఇంకెవరైనా పార్ట్ 1 to 6 చూడలేకపోతే వెంటనే చూడండి. ఇంకా మన క్లైమాక్స్ ఎపిసోడ్ మొదలు పెడదాం. అలా సూర్యను కిరణ్ ట్రక్ వేసుకుని హిమాలయ పర్వతం దగ్గరకు వెళ్తారు. కానీ అప్పటికి రాక్షసుడు ఒక సైన్యాన్ని సృష్టించుకున్నాడు. వాళ్ళందరూ కిరణ్ అండ్ సూర్య వైపు వస్తున్నారు. అప్పుడు కిరణ్ ఇలా అంటాడు, ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించా అని ట్రక్ వెనకాల ఉన్న కంటైనర్ని ఓపెన్ చేస్తాడు. దానిలో చాలా గన్స్ ఉంటాయి. ఆ గన్స్తో వీళ్ళిద్దరూ విధ్వంసం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. అప్పుడు సూర్య కిరణ్తో, అన్నయ్య, వీళ్ళు చంపుతున్న కొద్దీ వస్తూనే ఉన్నారు. రాక్షసుడి మీద అఘోరా ఇచ్చిన విభూతి చల్లుతే రాక్షసుడు అంతమైపోతాడు. నువ్వు వెళ్ళి విభూతి చల్లు, నేను వీళ్ళను నీ వైపు రాకుండా చూసుకుంటా అని అంటాడు. ఇంకా కిరణ్ పర్వతం ఎక్కుతాడు. కానీ సూర్య దగ్గర బుల్లెట్స్ అయిపోతాయి. అప్పుడు కిరణ్ పర్వతం దిగేద్దాం అని అనుకుంటాడు. కానీ అప్పుడే అఘోరా ట్రక్ వేసుకొని వచ్చి సూర్యని కాపాడుతాడు. ఇద్దరు ట్రక్ ఎక్కి అందరినీ తొక్కిస్తారు. దాని తర్వాత అందరూ చనిపోతారు. కిరణ్ రాక్షసుడి మీద విభూతి చల్లుతాడు. రాక్షసుడు కూడా చనిపోతాడు. కిరణ్, సూర్య అను అఘోరా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఇంకా హిమాలయ పర్వతం సిరీస్ అయిపోయింది. మీకు కనుక ఈ సిరీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే గాయస్, మేము ఈ 2 daysలో ఒక కమ్యూనిటీ పోస్ట్ పెడతాం అన్నమాట. దానిలో ఒక 3 సిరీస్ పెడతాం. ఆ 3 సిరీస్లో మీకు ఏ సిరీస్ ఇంట్రెస్ట్ ఉందో ఆ సిరీస్కి ఓటేయండి. ఆ సిరీస్ మేము మొదలు పెడతాం. సో నెక్స్ట్ సిరీస్లో నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.